తమ దేశంలో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ పై పాకిస్తాన్ దాడి చేయడం మొదలుపెట్టింది. రెచ్చగొట్టేలా క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను ప్రయోగించింది. వాటన్నిటినీ భారత ఆర్మీ తిప్పికొట్టింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా వేదికగా పాక్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. పాక్ యుద్ధం కోరుకుందని, భారత్ సరైన గుణపాఠం చెబుతుందని పేర్కొన్నారు. భారత ఆర్మీపై జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినప్పుడు పాక్ మౌనంగా ఉండాలి, కానీ ఆ ఛాన్స్ ను వదులుకొని యుద్ధం కోరుకుంది. ఉగ్రవాదుల ఆస్తులను రక్షించడం, వారి గురించి ఎక్కువగా మాట్లాడడం చేసింది. దానికి మన భద్రతా దళాలు తప్పకుండా సరైన సమాధానం ఇస్తుంది. అది పాకిస్తాన్ ఎప్పటికీ మర్చిపోలేని రీతిలో ఉంటుంది అని సెహ్వాగ్ పోస్ట్ పెట్టాడు. అత్యంత ధైర్యవంతమైన భారత ఆర్మీ పట్ల గర్వపడుతున్నాం. దేశం కోసం ఉగ్రవాదికి వ్యతిరేకంగా పోరాడుతున్న భద్రతా దళాలకు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను పాటించి సురక్షితంగా ఉండాలి. జై భారత్ కి సేన అని నీరజ్ చోప్రా పోస్ట్ చేశాడు. సరిహద్దుల్లో పాక్ చేసిన డ్రోన్ దాడులను భారత్ సమర్థవంతంగా అడ్డుకుంది. ధైర్య సాహసాలు కలిగిన భారత సైన్యం నిబద్ధతకు ఇదే నిదర్శనం. భారత్ బలంగా నిలబడుతుంది. జై హింద్ అని మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ స్పందించారు.